హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వై బికాజ్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఇది రూమ్ మ్యాచ్ అంటున్నారు, అలా అంటున్నారు. సో యా, ఇదైతే రూమ్ మ్యాచ్ కాదండి, చూసారు కదా ఫ్లైట్ కూడా. అండ్ ఇది ర్యాంకుల్లోనే ఆడాము, లివిక్ మ్యాప్ లో. సో ఓషన్ లో దిగాము. దిగగానే అయితే నాకు గన్స్ తీసుకోవద్దన్నారు కాబట్టి నేను అసలు ఏం తీసుకోలేదు, వెస్ట్ ఏది పికప్ చేసుకోలేదు. అండ్ యా, అలా క్యాంపైన్ చేస్తూ హైడ్ అవుతూ ఆడుతూ ఉన్నాను. యూట్యూబ్ లో అంటే యూట్యూబర్ గా ఫేమస్ అవుదామని మేం ఫేమస్ సినిమా చూశాను, కానీ నేను ఇంకా ఫేమస్ అవ్వలేదు గైస్. సో అంటే మీకు మధ్య మధ్యలో బోర్ కొడుతుందని చెప్పి ఇంత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ చూడండి, ఒక వెపన్ ఉందని దాన్ని కూడా విసిరేసాను. ఇంకేం లేదు, ఏం పికప్ చేయలేదు కాబట్టి ఇంకా అలానే క్యాంపైన్ చేసుకుంటూ ఉన్నాను. బట్ మా ఫ్రెండ్స్ అయితే ఆడుతున్నారు స్క్వాడ్, అది కూడా ఈవెంట్ లో. నన్ను ఎవరు చంపకుండా ఉన్నారండి. ఇది నిజంగా రూమ్ మ్యాచ్ కాదండి, అదిగోండి చూడండి, రిమైనింగ్ 51 అని ఉన్నారు. బట్ ఇది ఏమో ఇంకా లక్ ఫేవర్ చేసింది అనుకోవాలి. సో ఇంకా అలా 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 కూర్చుని క్యాంపైన్ చేసుకుని ఉన్నాను. ఇక మా ఫ్రెండ్ నాకైతే వాడికి రివైవ్ ఇద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను. సో బట్ అలా సాహసం చేసి వెళ్ళాను. వెళ్ళి వాడి దగ్గర వాడేమో నాకు కనిపించట్లేదు ఎక్కడున్నాడో. బట్ యా, వెళ్తా ఫన్నీగా అయితే వెళ్తున్నాను. వాడు కనిపించాడు, వాడి కింద ఉంటే నేను చూడండి పైకి వెళ్తున్నాను. అలా ఉంటది మన గేమింగ్ తో. సో యా, వాడికి రివైవ్ ఇస్తుంటే ఎనిమీ గాడు వచ్చి నన్ను కూడా నాక్ చేస్తాడు. బట్ యా, మా ఫ్రెండ్స్ అయితే వాడిని నాక్ చేశారు. ఇంకా పాపం అయితే వేరే ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు, కానీ ఈ థర్డ్ పర్సన్ వచ్చి నాకు రివైవ్ ఇచ్చారు. నా ఫ్రెండ్ అయితే ఈవెంట్ నుంచి వెళ్ళిపోయాడు చచ్చిపోయి. నా కళ్ళ ముందే చచ్చిపోయాడు, పాపం అండి. తనకు రివైవ్ ఇవ్వకుండా నాకు చేశారు. యా, బట్ ఎందుకంటే మనకు ఛాలెంజ్ తీసుకున్నా కాబట్టి నా ప్రాణాలు ముఖ్యం బిగులు. తర్వాత అలానే క్యాంపైన్ తెలుసు కదా మన క్యాంపైన్ గురించి. ఇంకా వాళ్ళు అలా అలా తిరుగుతున్నారు, నేను ఇంకేం చేస్తాను, ఇంకా నేను కూడా అలా అలా తిరుగుతూ ఉన్నాను. మళ్ళీ భయం వేసింది పైకి వెళ్ళాలంటే. ఇంకా మళ్ళీ కిందకి దూకేసి ఇక స్నేక్ అయ్యానండి. క్యాంపైన్ లో మొదటి లక్షణం స్నేక్ అవ్వడం. బట్ అది గడ్డిలో దొల్లాలి, కానీ నేను చూడండి ఓషన్ మొత్తం స్నేక్ లా చేస్తున్నాను. సో లేడీ కాట్రాజ్ అని పెట్టుకుంటే సరిపోతుందేమో మన ఛానల్ నేమ్. అండ్ యా గైస్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన ఛానల్ నేమ్ ఉంది కదా, అమ్ము వైటీ, అమ్ము ప్లేస్, ఇలా చాలా మంది ఉన్నారు అమ్ము గర్ల్ గేమర్ లాగా. బట్ నాకు ఒక న్యూ నేమ్ అనేది సజెస్ట్ చేయండి. ఎందుకంటే అందరికి అన్ని నేమ్స్ ఉన్నాయి, కొంచెం యూనిక్ గా. లైక్ గర్ల్ గేమర్స్ లో నటాషా గేమింగ్ అండ్ ఎలెక్సా గేమింగ్ ఉంది కదా, అలానే ఇంకేదన్నా ట్రై అయితే చేయండి గైస్. నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. అండ్ గైస్, మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇంకా అలానే క్యాంపింగ్ చేస్తూ ఉన్నాను. సో యా, మీకోసం ఒకటి నేర్చుకున్నాను. ఏంటంటే, హ్యాపీగా ఉన్నామని చెప్పి ఆ షాప్ కి వెళ్ళి హ్యాపీ బిస్కెట్స్ తిన్నాను. బట్ హ్యాపీ బిస్కెట్స్ తిన్నా కూడా నేను హ్యాపీగా లేను. ఎందుకో కామెంట్స్ చేయండి గైస్. మీరు కూడా ఇలానే ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో ఇంకేంటి గైస్, ఇంకా నేను అలానే క్యాంపింగ్ చేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్స్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మీకు బోర్ అవుతుందని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను, డోంట్ మైండ్. ఇంకా చూసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. మేమేమో 3 మెంబర్స్ ఉన్నాము. మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళిపోయాడు కదా బయటకి, పాపం రివైవ్ తీసుకోకుండా. ఇంకా చూడండి, నేను స్నేక్ లా పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉన్నాను. ఇటు సైడ్ ఎవరు లేరు, అందరూ అటు ఉన్నారు. ఇంకా ఫైరింగ్ అయితే వస్తుంది, బట్ నాకు హెల్త్ అయితే చూడండి చాలా చాలా తక్కువ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కిల్స్ చేస్తూ ఉన్నారు అనుకుంటా, ఏమో నేను అదంతా చూడలేదు. మళ్ళీ మా ఫ్రెండ్ టీమ్మేట్ మళ్ళీ నాక్ అయ్యాడు. ఇంకా అద్భుతమైన నా గేమ్ ప్లే చూస్తూ ఉంటాడు అనమాట, అక్కడ ఎవరు లేరు కాబట్టి. ఇంకా తనకి మేము వెళ్ళి రివైవ్ ఇస్తేనే తను మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఇంకా అలా 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 పాకుతూ వెళ్తున్నా, ఓషన్ మొత్తం తిరుగుతున్నాను. ఇంకా లాభం లేదనుకుని ఓషన్ లో ఇక్కడ
క్యాంప్ వేద్దాం అనుకున్నా. ఎక్కడ అంటే రెడ్ గ్రాస్ ఉంటది కదా, అక్కడ అక్కడ కనిపెట్టలేరు కదా నన్ను ఎవరు. సో ఇంకా అక్కడ క్యాంప్ వేద్దాం అనుకున్నా. బట్ ఏమో మళ్ళీ వెళ్దాం అనుకున్నా, మళ్ళీ వచ్చి మళ్ళీ క్యాంప్ వేస్తున్నాను. ఇంకా అలానే అక్కడ చాలాసేపు క్యాంప్ పైన వేస్తాను. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారండి, ఇంకా మేమే, ఇంకెవరు లేరు. సో ఇంకా అలానే క్యాంపింగ్ చూశాను, ఇంకా 3 మెంబర్సే ఉన్నారు. ఇంకా ఓకే అనుకుని లేచి ఇంకా ధైర్యంగా, ఇంకెవరు లేరు, మొత్తం క్లియర్ చేశారు మా ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి ఎవరో ట్రైడెంట్ తీసేసుకున్నారు అనుకుంటా. ఇంకా ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, ఎందుకులే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళతో వెళ్ళాను. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇంకా వెళ్ళిపోదాం, నీకు అసలే హెల్త్ తక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఏం చెప్పాడంటే, అసలు ఏం యూజ్ చేయొద్దు హెల్త్ కిట్స్ అవి కూడా అని. సో ఇంకా ఏది యూజ్ చేయకుండానే వెళ్తూ ఉన్నాను. ఇది చూడండి నాతో ఎలా ఆడుతున్నారో. నా హెల్త్ అసలే పోయిందిరా బాబు అని నేను ఏడుస్తుంటే నా టీమ్మేట్స్ ఇంత సైకోగాళ్ళు ఉంటారండి ఇక్కడ నిజంగా. సో అలా అలా వెళ్ళిపోయాము. ఇంకా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అన్నట్టు పైకి లేచాము. సో ఇంకా అలా అలా తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకా అయితే ఒక దగ్గరకు వచ్చి ఆగాము. ఆగితే అక్కడ రికాల్ ఇవ్వాలి కదా ఫ్రెండ్ కి. సో రికాల్ టవర్ దగ్గరకు వచ్చాము. అక్కడ నేను వెళ్ళేసి, అంటే తను వెళ్ళేసి రికాల్ ఇస్తున్నాడు. బట్ నేను ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాను, ఎందుకంటే చేసేది ఏం లేదు, మన దగ్గర గన్స్ కూడా లేవు కాబట్టి మెయిన్లీ. ఇంకా అలా కూర్చుని ఉన్నాను. కూర్చుని ఉంటే ఇంకా నా ఫ్రెండ్ ఫైరింగ్ జరుగుతుంది, ఎవరో వచ్చారు, ఎనిమీ వచ్చారు అనుకుంటా, ఐ థింక్ సో. ఎనిమీ వచ్చారు. నేను అది గమనించను కూడా లేదు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నా. మా ఫ్రెండ్ అయితే నాక్ చేసి చంపేశారు. ఇంకా అందరం వచ్చేసాం. మా ఫ్రెండ్కి ఎవరు రికాల్ ఇవ్వట్లేదు. ఓకే ఫైన్, వాళ్ళు ఏంటో వాళ్ళ గేమ్ ప్లే చూస్తున్నారు. ఇంకా నేను దిగేసి వెళ్ళి రికాల్ అయితే ఇచ్చాను. సో ఒక ప్రాణాన్ని బ్రతికించానండి. నేను గేమ్ లో ఏం చేయకపోయినా కూడా ఈ రికాల్స్ అనేవి మంచిగా ఇస్తుంటాను, అందుకే మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటా. మా టీమ్మేట్స్ చచ్చిపోకుండా కాపాడుతున్నారు. ఇంకా సరే ఎంతసేపు పైన కూర్చుంటాం అని మళ్ళీ దిగేసి, ఇంకా అది కూడా క్యారీ చేయకూడదు కదా. ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు క్లియర్ చేసి వస్తా ఎనిమీస్ అని. నేను కూడా ఇంకా సరే ఎవరు లేరు కదా ఇటు అని, లూట్ చేసుకోవడానికి ఏం లేదు. యాక్చువల్లీ నా పేరు లూటింగ్ స్టార్, బట్ లూట్ చేసుకోకూడదు గేమ్ లో. ఇంకా అలా అలా మధ్యలో ఎగురుతూ ఉన్నాను. ఇంకా నేను అలానే అక్కడ టైం పాస్ చేస్తూ క్యాంపెయిన్ చేసుకుంటూ ఎవరు లేరని, చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నానో. నిజంగా ఫస్ట్ టైం అండి నేను అసలు కొంచెం కూడా లూట్ చేయకుండా ఇలా ఆడటం అనేది. వాళ్ళు టాస్క్ ఇచ్చారు కాబట్టి ఆడాల్సి వచ్చింది. అండ్ బ్రో ఒకటైతే చెప్తున్నాను చూడు, నీకు ఎవరితో ఫైట్ చేస్తున్నానో గాల్లో కొట్టేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబర్ ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, బ్రో నాకు 60 యూసీ అయితే వద్దు, బట్ నువ్వు ఏదైతే చెప్పావో టాస్క్ 10 సబ్స్క్రైబర్స్ అని, వాళ్ళనైతే తీసుకురా. వాళ్ళకైతే మన ఛానల్ లింక్ షేర్ చేసి వాళ్ళనైతే తీసుకురా. సో అలా అలా ఇంకా మా ఫ్రెండ్ వచ్చాడు, మళ్ళీ బయటికి వెళ్ళాము. అది ఫిష్ ఎక్కమన్నాడు, ఇంకా ఎక్కి బయటకైతే వెళ్ళాము. సో అప్పుడు తను ఒకటి అన్నాడు, ఏంటంటే నీకు హెల్త్ లేదు కదా, నువ్వు ఇప్పుడు ఎనిమి ఎవరైనా కొట్టేస్తే చచ్చిపోతావు, నీకు ఇంకో రికాల్ ఉంది కాబట్టి ఒక మాక్టైల్ వేస్తాను. సో ఇక్కడ ఆపాడు, ఒక మాక్టైల్ వేస్తాను దానిలోకి వెళ్ళిపో అన్నాడు. సో తను ఒక మాక్టైల్ వేసాడు, నన్ను దానిలోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ అలా చచ్చిపోయాను. చచ్చిపోయాక రిపోర్ట్ ఏదో వచ్చింది, ఇంకా అదేం అలో చేయలేదు. చూడండి లూటిస్ట్ దగ్గరే ఇంకో లూటిస్ట్, ఎంత కకృతండి. నా దగ్గర కనీసం ఏం లేకపోయినా వెపన్ అవి కూడా అక్కడ కూడా లూట్ చేస్తున్నాడంటే ఇంకా ఏమనాలి ఈ మనిషిని. టీమేట్స్ అంటారా బాబు. ఇంకా మా ఫ్రెండ్ నాకైతే రివైవ్ ఇచ్చేస్తున్నాడు. నేను మళ్ళీ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చేస్తున్నా కిందకి. సో ఇంకా జోన్ లో దిగమని చెప్పేశారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా మళ్ళీ రికాల్ టవర్ దగ్గరికి. ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్ లో మన ఫ్రెండ్స్ తో కొంచెం మంచిగా వేరేలా మాట్లాడతాం కదా. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అనుకుంటా ఫిష్ మీద, నన్ను ఎక్కువ అన్నాడు. ఇంకా గన్స్ తీసేయాలి కాబట్టి ఎక్కి తీసేసుకో అన్నాడు. ఇంకా గన్స్ అన్ని, ఎందుకంటే మనకేం చెప్పాడు, గన్స్ లేకుండా అని చెప్పాడు. బట్ సెకండ్ టైం మనం దిగేటప్పుడు గన్స్ అవి వస్తాయి కాబట్టి ఆమో అవన్నీ తీసేస్తున్నాను. చూడండి మీరే, మొత్తం తీసేస్తున్నాను. వెస్ట్ అవి కూడా లేవు నా దగ్గర కనీసం.
మీరే చూస్తున్నారు. చూడండి, ఏది లేదు మన దగ్గర. ఇంకా అంతే, మళ్ళీ దిగాను. ఇంక ఇక్కడ క్యాంపెయిన్ వేస్తాను అన్నట్టు, చాలాసేపు క్యాంపెయిన్ వేస్తాము, ఒక 2-3 మినిట్స్ దాకా. ఎందుకంటే లాస్ట్ జోన్ వచ్చేసింది కాబట్టి, ఇదిగో అది కూడా త్రో చేసేస్తున్నా. మళ్ళీ ఆ వెపన్ కూడా నా దగ్గర ఉంది అంటారేమోనని చూడండి ఎంత సిన్సియర్ గేమర్ని నేను. ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కి కట్టుబడి ఆర్నిసలు ఎంత మంచిగా ప్రయత్నిస్తున్నానండి నేను. ఇంకా లాస్ట్ జోన్ వచ్చేసింది, ఫైటింగ్ అనేది జరుగుతుంది. మా ఫ్రెండ్స్ వర్సెస్ ఎనిమీస్ అనుకుంటా. ఇంకా నేనైతే సైలెంట్ గా క్యాంపెయిన్ వేసుకుని కూర్చున్నాను అలానే. అండ్ దెన్ చూస్తూ ఉన్నాను, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, ఎనిమీస్ ని నాక్ చేస్తున్నారు, ఎనిమీస్ ని కిల్ చేస్తున్నారు. బట్ నేను అనుకున్నాను ఇది 3rd టైం అనుకుంటా. ఆల్రెడీ 2 మ్యాచెస్ బిస్కెట్ అయిపోయినాయి మాకు. ఎందుకంటే నేను ఇది షార్ట్ వీడియోలో మార్నింగ్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. బట్ ఇంత వీడియో మీకోసం అంతా చిన్నగా చేసి అప్లోడ్ చేశాను. బట్ నేను అప్లోడ్ అంటే నిన్న ఎడిట్ చేసుకున్న తర్వాత ఆ బ్రో మళ్ళీ కామెంట్ పెట్టాడు వచ్చి, ఏంటి అంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పి. ఇంకా ఈ వాయిస్ ఓవర్ మనకి ఇప్పటిదాకా తప్పట్లేదన్నమాట. గైస్, సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని. నేమ్ కూడా చెప్పాను కదా మధ్యలో ఇందాక, నేమ్ కూడా మంచిది సజెస్ట్ చేయండి. నేమ్ అయితే బాగాలేదు, అమ్ము వైటి అన్ని చాలా ఉన్నాయి. సో బెస్ట్ గా యూనిక్ గా ఉండి నేమ్ అయితే నాకు సజెస్ట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, నాకేం అర్థం కాక నేను కూడా రౌండ్స్ తిరుగుతూ ఉన్నాను, చూస్తున్నాను వాళ్ళని. ఎవరో ఫైర్ చేశారు నా మీదకి. సో నేను ఇంకా అలా అటు కవర్ తీసుకుని హౌస్ బ్యాక్ ఉన్నాను. సో వాళ్ళు అటు సైడ్ ఉన్నారు, మనం ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి ఓకే. అదే జోన్ మధ్యలో పడి ఉంటే మళ్ళీ బిస్కెట్ అయిపోయేదాన్ని. ఇంకా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఫైర్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతమంది ఎలైవ్? 5 మెంబర్స్. అంటే మేము 3 కాబట్టి ఇంకా 2 ఉన్నారు. 2 మెంబర్స్ వర్సెస్ అవర్ టీమ్ అన్నమాట. ఇంకా అలా మా ఫ్రెండ్ వస్తున్నాడు, భయపడకు ఈ మ్యాచ్ టాస్క్ కంప్లీట్ అవుతుందిలే అని చెప్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి వాళ్ళు ఫైట్ తీసుకోవాలి కాబట్టి నా దగ్గర కనీసం ఒక వెపన్ కూడా లేదు, బికాస్ అది టాస్క్ కాబట్టి. ఇంకా అలా క్యాంపెయిన్ వేసి చూద్దామని ఇట్లా అన్నాను. ఇంకా ఎందుకులే మళ్ళీ ఫైర్ జరుగుతుంది అని పక్కకు వచ్చేసాను. ఇంకా అలా కూర్చుని ఉన్నాను. కూర్చుని ఎంతసేపు అండి అసలు, కనీసం నిన్నంతా ఇదే తెలుసా, 3 మ్యాచెస్ వరకు ఆడాము. ఇది 3rd మ్యాచ్ అనుకుంటా. 3rd మ్యాచ్ లో చూడండి ఫైనల్లీ గెలిచేసాము. ఇంకా హ్యాపీగా అసలు ఉరుక్కుంటూ ఎంత హ్యాపీ అనుకున్నారు టాస్క్ కంప్లీట్ చేశా అని. ఇంకా అక్కడికి వెళ్ళి డాన్సులు వేస్తూ ఉన్నాను అనమాట. సో బ్రో ఎవరైతే చెప్పారో సబ్స్క్రైబర్ ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని, చూడండి బ్రో చేసేసాను. ఇంకొకటి చెప్తున్నాను, నాకు 60 యూసీ వద్దు, బట్ 10 సబ్స్క్రైబర్స్ అయితే చేపిస్తానన్నావు కాబట్టి అదైతే చేపించు. అండ్ మనకి 200 ఇప్పుడు 195 ఆర్ ఎంతో ఉన్నారు అనుకుంటా సబ్స్క్రైబర్స్. ఇంకా 2 చిల్ అవుతున్నాం చూడండి, 200 దగ్గరలో ఉన్నాం. చాలా తక్కువ టైంలోనే మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. ఇంకా కష్టపడితే ఇంకా మంచిగా వస్తారు. సో ఏమైనా కంటెంట్ అలా కూడా చేద్దామని ప్లాన్ లో ఉన్నాం, చూడాలి ఇంకా. సో ఇది మళ్ళీ ఎక్కడ ఫేక్ అంటారో, ఇది ఎక్కడ రూమ్ మ్యాచ్ అంటారో అని నేను మొత్తం రికార్డ్ చేశాను. ఇది అయిపోయాక డాన్స్ అది కూడా వస్తుంది, లైక్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇది రూమ్ మ్యాచ్ కాదు మాస్టరు, నిజమైన మ్యాచ్. సో బాయ్ గాయ్స్.